హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. సో ఈరోజు మనం చేస్తున్న వ్లాగ్ వచ్చేసి బెంగళూరులో ఉన్న లూలు మాల్ గురించి అండ్ బెంగళూరులో ఉన్న లూలు మాల్లో ఉన్న గేమ్ జోన్ గురించి చేస్తున్నాం మనము ఈ వ్లాగ్. సో నేనైతే లూలు మాల్ అనేదాన్ని 2007లోనే చూసేస్తున్నాను. 2007లో యాక్చువల్గా అయితే మేము దుబాయ్లో ఉన్నాము. అప్పుడే నేను లూలు మాల్ చూసేసి ఉన్నాను. సో లూలు బెంగళూరుకి ఒక 3 to 4 years బ్యాక్ వచ్చింది. అప్పుడే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనకి తెలిసిన ఒక్కటి వేరే దేశం నుంచి మనకు వచ్చింది, అంటే మన ప్రదేశానికి, మనం ఉంటున్న ప్రదేశానికి వచ్చిందని చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేనైతే ఇదివరకు చాలాసార్లు వచ్చాను లూలు మాల్కి, కానీ వ్లాగ్ చేయడానికి నాకు అవ్వలేదు. రీజన్ ఏంటి అంటే లైక్ నేను వచ్చినప్పుడల్లా బాగా వీకెండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే హెవీ క్రౌడ్ ఉండే. అందువల్ల ఏంటంటే నేను వ్లాగ్ చేయలేకపోయాను. ఈ రోజైతే కనుక నేను కంప్లీట్ వ్లాగ్ లూలు మాల్ గురించి అండ్ లూలు మాల్లో ఉన్న గేమ్ జోన్ గురించి. సో మనమైతే లూలు మాల్లోకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు. జస్ట్ ఇది లూలు మాల్ బయట అండి, బయట సైడ్, అవుట్ సైడ్ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది దీంట్లో. లూలు మాల్ అంటే ఇక్కడ మీకు గేమ్ జోనే కాదు, మూవీస్ ఉంది, సినీపోలీస్ మూవీస్ ఉన్నాయి, మాల్ ఉంది, తర్వాత మీకు ఫుడ్ కోర్ట్ అన్నీ ఉన్నాయి. జస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ గ్రీనరీ బాగుంటుంది. రీల్స్ చేసుకునే వాళ్ళకి, ఫొటోస్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇదంతా బయట ఎంటర్ అయినప్పుడు గ్రీనరీ అనమాట. అండ్ ఇక్కడ ఈ మధ్య రీసెంట్గానే బార్బిక్యూ పెట్టారు. బార్బిక్యూ అంటే అది మీకు జస్ట్ మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఉంటుంది అనమాట, పక్కన అవుట్ సైడ్, అది లోపల కాదు. అండ్ ఇది మనం జస్ట్ మాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ సెక్యూరిటీ చెక్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ బ్యాగ్, నా ఫోను పెట్టమన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము మాల్కి వచ్చిన టైమింగ్ 3:30, అంటే మధ్యాహ్నం నుంచి వచ్చామన్నమాట. లంచ్ కూడా ప్లాన్ చేసుకుని వచ్చాము. అందుకని ఏంటంటే నేను గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ మీకు ఏ మాల్ చూపించలేదు. మేము డైరెక్ట్గా 3rd ఫ్లోర్కి వచ్చేసాము. రీజన్ వచ్చేసి ఆల్రెడీ 3:30 అయిపోయింది, కడుపులో మామూలుగా నకనకలాడుతుంది. సో డైరెక్ట్గా అయితే 3rd ఫ్లోర్ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం అనమాట. ఫుడ్ కోర్ట్లో మీకు A to Z ప్రతిదీ ఉంది. పిజ్జాస్ ఉన్నాయి అండ్ KFC ఉంది. వెజిటేరియన్ వాళ్ళకి వెజ్ దొరుకుతుంది, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ దొరుకుతుంది. అండ్ స్నాక్స్ ఉంది, టీ ఉంది, అది ఉంది, ఇది లేదు అనేది ఏం లేదు, అన్నీ ఉన్నాయి. సో మేమైతే డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. మీకు అక్కడ ఫుడ్ కోర్ట్లో లైక్ పిజ్జా హట్, డొమినోస్, KFC అలానే కాకుండా మీకు రోల్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా వచ్చేసి శివసాగర్ ఉంది. శివసాగర్ ఈజ్ అ ప్యూర్ వెజిటేరియన్ హోటల్. మీరు హ్యాపీగా కూర్చొని తినాలి అనుకుంటే కనుక శివసాగర్కి వెళ్ళిపోవచ్చు. మేమైతే ప్రాపర్గా తినాలనిపించింది నాకు. ఎందుకో మధ్యాహ్నం పూట అంటే గిజ్జాలు నా వల్ల కాదు పర్టికులర్గా. సో శివసాగర్కి వచ్చాను. శివసాగర్ చాలా బాగుంటుంది. ఒక రోటీ కర్రీ, యాక్చువల్గా నాకైతే మధ్యాహ్నం ఇప్పుడు భోజనం కావాలి, ఫ్రాంక్గా చెప్తున్నా. ఇంకా అది కుదరలేదు అంటే అట్లీస్ట్ ఒక రోటీ కర్రీ అయినా అనేసి శివసాగర్కి వచ్చాం. శివసాగర్ అయితే చాలా బాగుంది. ఇదివరకు నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ శివసాగర్కి ఇలా అంటే ఇంత పెద్దగా నేనైతే చూడలేదు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్కి రావడం అయితే ఫస్ట్ టైం నేను, అంటే ఈ ప్లేస్లోకి, ఈ శివసాగర్కి రావడం ఫస్ట్ టైము. అండ్ లంచ్ చేసేసుకొని ఇదిగోండి ఫన్ టూరా, మనకి లులు మాల్లో ఉండే దాని పేరు, గేమ్ జోన్ పేరు ఫన్ టూరా. ఇది పిల్లల కోసం. అండ్ ఇంకోటి వచ్చేసేసి ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఫస్ట్ మనం టికెట్ అంటే మనము కార్డు తీసుకోవాలి. కార్డుకి మనము ఇంత అని పే చేసుకోవాలన్నమాట. అక్కడ వాళ్ళు మీకు ప్రైస్ లిస్ట్ అంతా చూపిస్తాను నేను. ఇది వచ్చేసేసి డాషింగ్ కార్స్, మీకు తెలిసిందే కదా, ఇది బాగుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. పెద్దోళ్ళు ఆడచ్చు, పిల్లలు ఆడచ్చు. అండ్ ఇక్కడ నేను మీకు ప్రైస్ బోర్డు చూపిస్తున్నాను చూడండి. సో అంటే మనం 1180 పెడితే 1000 రూపీస్ వస్తుంది, 180 రూపీస్ ట్యాక్స్. అండ్ 2350, 3540 రూపీస్ పెడితే మనకు వచ్చే అమౌంట్స్ ఇవ్వండి చూడండి. అది ఒక్కటే ఫస్ట్ మాత్రమే మనకి అలా తగ్గింది అమౌంట్. అంటే మనకి ఇలా ఫన్ టూర్ అని కార్డు ఇస్తారు. ఆ కార్డు అయితే మీరు ఉంచేసుకుని ఆ తర్వాత ఎంత కావాలంటే అంతలో మీరు అమౌంట్ లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైజెస్ చూడండి, నేను వీక్ డే వచ్చాను, మీకు ప్రతి చోట ప్రైస్ చూపించి ఇమీడియట్గా గేమ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది 75 రూపీస్. ఏంటంటే టాయ్ హోల్డ్ చేయటం, మీరు హోల్డ్ చేయగలను అనుకుంటే యూ కెన్. అండ్ ఇది వచ్చేసి బౌలింగ్ 80 రూపీస్. నేను చెప్పాను కదా వీక్ డే వచ్చాను, నాట్ వీకెండ్ వస్తే ఈ ప్రైజెస్ మారిపోతాయండి, అది అయితే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి 90 రూపీస్. గేమ్ వచ్చేసేసి ఇది ఏంటంటే పిల్లలు కార్ రేసింగ్. అండ్ నేను పిల్లల దాంట్లో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇలాంటి మాల్స్లోకి మనం గేమ్ జోన్స్కి వచ్చినప్పుడు ఫ్రాంక్గా పిల్లల ఏజ్ని బట్టి మనం ఆడటం మంచిది. అంటే వాళ్ళు అడిగారు కదా అని ఏది పడితే అది ఆడివ్వకుండా మనం పిల్లల ఏజ్ని బట్టి ఆడటం బెటర్. ఎందుకంటే కడుతుంది మనమే డబ్బులు. ఉత్తుత్తినే ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఎంట్రన్స్లో చూపించాను చూడండి, ఏమని లైక్ బొమ్మలు పట్టుకుండేదని. ఆ బొమ్మ పట్టుకుంటే ఓకే, పట్టుకుంటే మీకు హ్యాపీగా 150-200 రూపీస్ బొమ్మ వస్తుంది, నేనేం కాదనట్లా. కానీ అది దొరకటం చాలా కష్టం.
కానీ పిల్లలకి ఏంటంటే పట్టుకోవాలి అది ఇది అని ఉంటుంది. కానీ వాళ్ళకి మీరు నచ్చ చెప్పడానికి ట్రై చేయండి వీలైతే. అండ్ నా పిల్లలు వచ్చేసి ఏజ్ ఇద్దరిది కూడా ఒకళ్ళు 8 ఒకళ్ళు 15 ఇయర్స్ కాబట్టి వాళ్ళు ఏది ఆడాలి అనేది నేనైతే స్ట్రిక్ట్గా చెప్పేశాను. నేనైతే ఒప్పుకోను అనేసి. నేను చెప్పింది ఆడుకుంటే ఆడుకోండి, లేకపోతే లేదు అని చెప్పాను. ఎందుకంటే అనవసరంగా డబ్బులు వేస్ట్. చూసారు కదా, ఒక్కొక్కటి 80, 90, 100. ఆ పాప కోతులు చంపేస్తుంది. చంపి నువ్వు చంపేయి. అదిగోండి ఎట్ట కొడుతున్నాడు చూడండి. అది అసలు ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పానే పట్టుకుండేవి. ఇక్కడ పట్టుకోవచ్చు, యాక్చువల్గా అయితే పట్టుకోవచ్చు, కానీ 150 రూపీస్ అండి ఇది. పట్టుకోకపోతే 150 డమాల్. పట్టుకుంటే మాత్రం మీకు 400-500 రూపీస్ టాయ్ అంటే. కానీ దాంట్లో ఉంటే టాయ్ చాలా క్వాలిటీ టాయ్ ఇస్తాడు మీకు. చాలా మంచి క్వాలిటీ టాయ్స్ అయితే ఉంటాయి. కానీ మీరు హోల్డ్ చేయగలిగితే మాత్రం సూపర్ టాయ్స్ వస్తాయి. హోల్డ్ చేయలేకపోతే మాత్రం మనకి 150 దొబ్బినట్టే. సో ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి మా ప్రియ అడుగుతుంది, మా ఒక్కసారి ట్రై చేస్తుంది, మా అక్క ట్రై చేయనిమా అని చెప్పి అంటా ఉంది. సో నేనేం చెప్పానంటే, ఫస్ట్ నువ్వు ఆడాలనుకున్నది ఆడేసి, ఆ తర్వాత కావాలంటే అక్క ట్రై చేస్తుంది అని చెప్పేసి ఇంకా ఆమెను ఆడిద్దామని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్తా ఉన్నాను. ఇది జంగిల్ సఫారీ అని. ఇది చూడటానికి మాత్రం ఇట్లా ఉంటుంది, ఎక్కితే మాత్రం మనకు అన్ని రకాల సినిమాలు చూపిస్తుంది. మామూలుగా ఉండదు అసలు, ఎవరు భయంకరంగా ఉంటుంది అనమాట జంగిల్ సఫారీ. ఇది మాత్రం ఎప్పుడు వచ్చినా ప్రియ ఎక్కుతుంది. ఇది 150 రూపీస్ అనమాట. కానీ ఇట్స్ వర్త్ అనమాట. అంటే ఇప్పుడు మనకి దీన్ని ఏమంటే రోలర్ కోస్టర్ ఉంటుంది కదా, ఆ రోలర్ కోస్టర్ టైప్లో చిన్నది కాకపోతే. అండ్ ఇది కూడా బాగుంటుంది. లైక్ అదిగోండి అలా స్లోగా పైకి తీసుకెళ్తాడు, ధమానని కిందకు వదులుతాడు, మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ ధనామని కిందకు వదులుతాడు. సో మన రోలర్ కోస్టర్ స్టార్ట్ అయిపోయింది. అదిగోండి ప్రియా పక్కన పెద్దోళ్ళు ఎవరు లేరని చెప్పి అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూర్చున్నారనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది వర్తి, ఓకే, పే చేయొచ్చు. కాకపోతే మరి కకృతి మొహోడు 3 సార్లు మాత్రమే తిప్పుతాడు. 3 సార్లు 4 సార్లు వేస్తాడు ఒక రౌండ్. అంటే 3 రౌండ్స్ 4 రౌండ్స్ వేస్తాడు అంతే. కానీ 150 ఛార్జ్ చేస్తాడులేండి దీనికి. బట్ ఓకే, అంటే అక్కడికి వచ్చి ఏమంటారు, చిన్న చిన్న కార్లు ఎక్కి తిప్పేది ఇదంతా కాకుండా ఇది చాలా బెటర్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా అక్కడి నుంచి శైలు అది ఎక్కనంది రోలర్ కోస్టర్, ప్రియా ఎక్కేసింది. ఇంకా శైలు మాత్రం నేను ఈ స్వింగ్ ఎక్కుతానమ్మా అంటే, సరే నీ ఇష్టం నాన్న ఎక్కు అంటే అది కూడా నేను ఎక్కుతా అంది. శైలు ఎక్కిందంటే నేను కూడా ఎక్కాలంట ప్రియా. అక్కడ దాని తంటాలు చూడండి, నేనేం మాట్లాడలేదు ఇక్కడ, ఒక నిమిషం సైలెంట్గా ఉంటున్నాను. అసలు దాని బాధలు చూడండి, పైకి ఎక్కడానికి మామూలుగా కదా అసలు. ఆ పక్కన అబ్బాయి పట్టుకొని ఎక్కించాడు. చిన్నగా స్టార్ట్ అయింది వారం. నేను ముందే చెప్పా, నువ్వు పైకి వెళ్ళినాక పెద్దగా మ్యా అని కేకలు పెట్టావంటే మర్యాదగా ఉండదు నీకు. శైలు ఉంటుంది, నీకు భయం అనిపిస్తుంటే పక్కన మాట్లాడుతూ ఉండు శైలుతోని. అది ఏంటంటే ఫస్ట్ కూర్చున్నప్పుడు అట్లుందా, ఇంకా పైకి తీసుకెళ్ళినాక చుక్కలు చూపిస్తుంది, మామూలు చుక్కలు కాదు అసలు. ఇదిగోండి ఇది ఎవరం ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. భలే ఫాస్ట్గా తిప్పిద్ది, కానీ బాగుంటుంది. నేను అరుస్తానని చెప్పి అరవకుండా కామ్గా కూర్చుంది. పక్కన శైలుతో మాట్లాడుతూ ఉందంట, నాకు కొంచెం భయం వేస్తుంది అది ఇదని, కానీ బాగుందంట. ఇది కూడా 150. ఇలాంటివి ఏమన్నా ఎక్కినా ఒక అర్థం దిగింది అస్సలు మామూలు దూకింది చూడండి. పరుగో ఎందుకనుకుంటున్నారు, దానికి ఆల్రెడీ ఫుల్ భయం వేసేసిందంట. ఇంకా అరవద్దన్నానని చెప్పి కాముండి పరిగెత్తుకుంటా నా దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇంకా అదిగోండి వస్తుంది, అదిగోండి అది వచ్చేసింది ఇంకా. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి వేరేది ఇదేంటి మన ఇద్దరు, ఇది బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఇదంతా ఎయిర్ వస్తూ ఉంటుంది అనమాట. ఎయిర్ వస్తున్నప్పుడు ఇట్లా దాన్ని ఏమంటారు, రౌండ్గా ఇది ఉంది చూడండి బిళ్ళలాగా, దాన్ని ఇద్దరం ప్లేస్ చేయాలన్నమాట. అక్కడ ఒక సన్న హోల్ ఉంటుంది, అది కనిపిని కూడా కనిపించదు, అది వెళ్ళి దాంట్లో పడిపోతూ ఉంటుంది. అప్పుడు మనకు పాయింట్స్ వస్తుంటాయి. ఈడు చూసి నేను ఫస్ట్ మనిషి అనుకున్నానండి. దగ్గర పోయి చూడగానే వాడు ఇట్లా తిప్పాడు తలకాయ, నాకు గుండె ఆగిపోయింది అసలు. అది చూస్తే రబ్బర్ బొమ్మ మామూలు చచ్చినోడు మెడ ఇలా తిప్పంగా నాకు చాలా భయం వేసింది అసలు. ఎంత భయం వేసిందో అది చూస్తే బొమ్మ. నేను ఫస్ట్ మనిషి అనుకున్నాను. అలానే కూర్చుని ఉంటే ఏదో మాస్క్ వేసుకొని అలా కూర్చున్నాడేమో అనుకున్నా. తీరా వెళ్ళి చూడంగానే స్లోగా దెయ్యం తిప్పినట్టు ఇటు తిప్పాడు. అంతే, నాకు గుండె అయిపోయింది ఇంకా. అండ్ ఇది కూడా బాగుంటుంది, ఇది చూడండి. ఇది పైన ఇట్లా మనకి ఏంటంటే ఇలా ఏమంటారు దాన్ని, రావట్లేదండి నోట్లోంచి. బాగుంటుంది అది, గేమ్ అయితే బాగుంటుంది. అది 250 ఎంతో. బట్ దానికి ఏజ్ లిమిట్ ఉంది, ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించరు. అండ్ ఇంక ఇది వచ్చేసేసి
పాపం మా ప్రియ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ట్రై చేస్తుంది పాపం. ఏంటి ఇక్కడ ట్రాంపోలిన్లో ఆడుకోవాలని చెప్పేసి చాలా ట్రై చేస్తుంది. ఇక్కడ మనకి రెడ్ కలరు మార్క్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ దాటినా కూడా కాదంట. ఆ ఎల్లో కలర్ చూసారా, ఆ ఎల్లో కలర్ ఫుల్ అయితేనే లోపలికి ఎంటర్ చేస్తారంట. ఇక్కడ గేమ్స్కి కొన్ని గేమ్స్కి వెరీ స్ట్రిక్ట్ తెలుసా. అంటే మేము ఆడతాంలేండి, పర్వాలేదు మేము ఉన్నాం కదా మేము ఆడిస్తామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరనమాట. మీరుంటే మాకేంటి, మా రూల్స్ మావే. కానీ కొన్నిసార్లు యాక్చువల్గా మంచిదే. లేకపోతే ఏంటంటే పేరెంట్స్ మనం ఏంటంటే ఏమవుతుందిలే కానీ అబ్బా అని చెప్పేసి మనం ఉన్నాం కదా అని ఒక ధైర్యంతో పిల్లల్ని మన దగ్గర పెట్టుకొని ఆడిద్దామని చూస్తాం. కానీ వాళ్ళకి ఇంజురీ అయిన తర్వాతే మనకు ఆ పెయిన్ తెలుస్తుంది. అబ్బా వాళ్ళు చెప్పినప్పుడు వినుంటే బాగుండు అని. కానీ అలా స్ట్రిక్ట్గా ఉండటమే మంచిది. మీరు డబ్బులు కట్టినంత మాత్రాన మేము ఆడిస్తామని మాత్రం మీరు అనుకోవద్దు. మేమైతే లోపలికి కూడా ఎంటర్ చేయమని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పేశారు. ప్రియ జస్ట్ ఆ రెడ్ మార్క్ దాటింది. వాళ్ళు ఆ ఎల్లో దగ్గరికి రావాలంట. సరే అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కదా అది అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినప్పుడు జస్ట్ పైనుంచి కింద ఒక్కసారి బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న షాట్ అలా కొట్టానమాట. అండ్ నాకు అది నచ్చింది. చూడండి బాగుంది, చూడండి అది మన వాల్ పట్టుకొని ఎక్కుతున్నారు కదా, అది చాలా బాగుంది. ఇంకా కిందకి దిగామన్నమాట. ఎట్లా ట్రాంపోలిన్ ఆడనివ్వన్నారు అని చెప్పేసి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చిన తర్వాత ప్రియా నేను ట్రై చేస్తానమ్మా అని చెప్పానండి. సరే పదా అని చెప్పేసి తీసుకెళ్ళాను. నేను ఆల్రెడీ ప్రైస్ చూపించాను కదా, నార్మల్గా మీకు సాక్స్ ఉంటే 120, సాక్స్ లేకపోతే మాత్రం 170 అంట. కానీ మన సాక్సెస్ నిజం చెప్తున్నా వేస్ట్. మన సాక్స్ వేసుకొని పోయినా వాటికి గ్రిప్ ఉంటుంది కదా, వీళ్ళు ఇచ్చే సాక్స్కి గ్రిప్ ఉంటుంది అనమాట. సో ప్రియా అది ట్రై చేసింది. ఇంకా పాపం చాలాసార్లు ట్రై చేసింది. అంటే ఫుల్ పైకి వెళ్ళాలని చెప్పేసి చాలాసార్లు ట్రై చేసింది. ఫస్ట్ ఈ పర్పుల్ కలర్ ట్రై చేసింది, అది అవ్వట్లేదు, జారిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ఇచ్చిన సాక్స్లే అవ్వకపోతుంటే ఇంక మనం ఇచ్చిన సాక్స్లు ఏమవుతాయి చెప్పండి. సో ఇంక ఇది కొంచెం ఈజీగా ఉందమ్మా, ఇది ఎక్కుతా అని చెప్పి ట్రై చేసింది. ఇది కూడా 3 సార్లు అక్కడ దాకా ఎక్కింది. అక్కడి నుంచి మళ్ళీ జర్రని కింద జారుతుంది, మళ్ళీ ఎక్కుతుంది, మళ్ళీ జర్రని కింద జారుతుంది. కానీ మన రోజుల్లో అండి అసలు ఎంత బాగుండే చెప్పండి గేమ్స్. ఏంట వీళ్ళ ఆటలు ఇంట్లోనే, గేమ్స్ ఇంట్లోనే, వీళ్ళ జీవితం అంతా ఇంట్లోనే. సో ఇంకా అది అయిపోయింది ఫైనల్గా. ఇంకా నువ్వు ఎక్కింది సార్లే రామ్మా అని చెప్పేసి కిందకి తీసుకొని వచ్చేసాను. సో కింద ఇది వచ్చేసేసి సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్ నుంచి వచ్చినాక కింద సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ సైడ్. అండ్ ఇది వచ్చేసేసి జూడియోలోకి జస్ట్ అలా ఒక లుక్ వేద్దామని లోపలికి వెళ్ళాను. ఎందుకంటే కలెక్షన్ బాగుంది అనిపించింది ఫ్రాక్స్. అది సరేలే, నో షాపింగ్ అండి, నోవే అని నేను లోపలికి అనుకొని వెళ్తా. చాలా గట్టిగా మన సంకల్పంలో లోపల గట్టిగా అనుకొని వెళ్తా. నో షాపింగ్ అంటే నో షాపింగ్ అంతే అనుకొని వెళ్తానండి లోపలికి. కానీ ఈరోజు నేను షాపింగ్ చేశా కానీ నాకు నేనేమీ కొనుక్కోలా. పిల్లలిద్దరు కొనుక్కున్నారు, వాళ్ళిద్దరు షూస్ కొనుక్కున్నారు అంతే. కానీ వెళ్ళేటప్పుడు ఊరికే జస్ట్ అలా ఒక సైట్ సీయింగ్కి వెళ్తాం కదా అనుకొని వెళ్ళా. కానీ 1800 పడింది. ఇంకా ఓకే లోపలే ఉంటే అయిపోయింది మన పని అనుకొని వచ్చేసా బయటికి. ఇది నేను లాస్ట్ 2-3 times వెళ్ళినప్పుడు చూడలేదండి. ఏంటో ఇది లూలు ఫ్యాషన్ స్టోర్ అంట. యాక్చువల్గా నేను ఈ లూలు ఫ్యాషన్ స్టోర్ అని చూడంగానే నేనేమనుకున్నానంటే లూలు వాడిది ఓన్ బ్రాండ్ ఏమో అనుకున్నా. కానీ అది ఓన్ బ్రాండ్ కాదు. వాడు మొత్తం కూడా లేడీస్కి పెట్టాడు, జెంట్స్కి పెట్టాడు, కిడ్స్కి కూడా పెట్టాడు. అన్ని బ్రాండ్స్ పెట్టాడు అనమాట. మనకి లేడీస్కి వచ్చేసి డబ్ల్యూ కానీ సోచ్ కానీ అన్ని బ్రాండ్సే పెట్టాడు అనమాట. లోపల వెళ్ళాలి అనిపించింది కానీ నన్ను నేను చాలా గట్టిగా ఆపుకొని బయటకు వచ్చేసాను అనమాట. లేడీస్కి వ్యాన్ హుసేను అన్ని బ్రాండ్స్ పెట్టాడు. ఇది వచ్చేసి మెన్స్ది. సేమ్ మెన్స్ దాంట్లో కూడా అంతే, మెన్స్కి కూడా అంతే అన్నీ ఉన్నాయి. లైక్ వ్యాన్ హుసేన్ కానివ్వండి, లేకపోతే ఇంకేమేమి ఉన్నాయి అబ్బా, లివైజ్ ఉంది, యారో ఉంది, లూయిస్ ఫిలిప్ ఉంది, అన్నీ ఉన్నాయి మెన్స్వి. అంటే ఒక్కసారి మనం ఈ లోపలికి వెళ్ళామంటే ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ అనమాట. సో ఇది వచ్చేసి ఐఫోన్ స్టోర్ అనమాట. ఇంకా అక్కడి నుంచి మనం బయలుదేరి ఇంటికి వెళ్దాము అని చెప్పేసి ఆల్రెడీ 8 అయిపోయింది. 3:30కి ఎంటర్ అయ్యాము, ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోయింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టార్బక్స్. సో ఎప్పుడన్నా తలనొప్పి పుట్టింది అనుకోండి, హ్యాపీగా వెళ్ళి కూర్చొని మంచిగా ఒక క్యాపుచినో కాఫీ తాగేస్తే ప్రశాంతంగా ఉంటుంది. వాడు ఎలాగో మనం ఇంట్లో నలుగురు తాగే అంత మగ్గు నిండా కాఫీ ఇస్తాడు. యాక్చువల్గా కప్పు కదా, కానీ మగ్గని ఎందుకని తెలుసు, మగ్గు కదా జగ్గనాలు చెప్పాలంటే. వాడు అంతా ఇస్తాడు కాఫీ. సో అక్కడ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు, మంచిగా పెద్ద స్క్రీన్ వేసేసారు. జనాలు మాల్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా నిల్చొని మ్యాచ్లు చూస్తున్నారు. సో బాగుందిలే అని చెప్పేసి ఇంకా కిందకి వెళ్దాము
పదా ఇంకా చాలు ఇక్కడ ఉంటే మన పని అయిపోయేటట్టుంది పదరా బాబు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా ఇంటికి ప్రయాణం అనమాట ఇప్పుడు. R&B, ఎస్, R&B వచ్చేసేసి దుబాయ్లో ఉన్న బ్రాండు, అది కూడా ఇక్కడికి వచ్చింది లూలుకి. ఫీలింగ్ సో హ్యాపీ, వన్ ఆఫ్ ద గుడ్ బ్రాండ్ R&B అనేది. అండ్ ఇది వచ్చి రిలయన్స్ ట్రెండ్స్. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి కుకీస్ చాలా 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 బాగుంటాయి. నాకు ఇష్టమైన కుకీస్ ఉంటాయి అక్కడ. ఎక్స్పెన్సివ్, బాగా ఎక్స్పెన్సివ్, కానీ చాలా బాగుంటాయి కుకీస్ అయితే. బిస్కెట్స్ అండి యాక్చువల్గా. మనకి వాడి షాప్ ముందు నిలిచెళ్తుంటే గమ్మంత వస్తుంది వాసన, భలే ఉంటుందిలే. అండ్ ఇక్కడ బయట పెట్టారు, యూజువల్లీ ఇక్కడ బయట ఉండదు నార్మల్గా. మీకంతా ఎప్పుడు నార్మల్గా ప్లేస్ ఉంటుంది ఆరాంగా నడుచుకునేకి. కానీ ఇప్పుడు స్కూల్ రీఓపెనింగ్ టైం కదా, సో వాడు ఆ ప్లేస్ని కూడా ఇచ్చేసాడు అనమాట. అంటే అక్కడ ఏంటి, బ్యాగ్స్, స్కూల్ బుక్స్, అంటే జస్ట్ నోట్ బుక్స్ అండ్ లంచ్ బాక్సెస్. అండ్ ఇది వచ్చేసి లూలు హైపర్ మార్కెట్, ఫుల్ గ్రోసరీస్ అవి దొరికే ప్లేస్ అండి. ఇంకా అయితే ఇంటికి బయలుదేరుతాం మనం. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వ్లాగ్ అయితే ఇది. పిల్లల్ని నేను లూలు మాల్కి తీసుకొని వచ్చి ఎలా టైం స్పెండ్ చేశాను అనేది. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు కనుక ప్రెస్ చేశారంటే మీకు నేను చేసే ప్రతి వ్లాగ్ కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో రాగానే నా వ్లాగ్ మీరు చూడొచ్చు ఇమ్మీడియట్గా. సో అదనమాట ఈరోజు మన వ్లాగ్ వచ్చేసేసి. సో నేను చెప్పున్నాను కదా, పిల్లల్ని ఎప్పుడు తీసుకురావాలి, ఏ టైంలో తీసుకురావాలి, వీకెండ్సా, వీక్ డేసా, ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి అనేది నేను చెప్పున్నాను కదా. సో ఇది మన ఛానల్లో ఆమెకి, అంటే ప్రియాకి వాళ్ళ అక్క ఈ టాయ్ తీసి ఇచ్చింది. అసలు ఆమె ఖుషి కాదనమాట, ఫుల్ ఖుషి అనమాట అది. హ్యాపీగా ప్రియా? సో ఇది మన వ్లాగ్ ఫ్రెండ్స్. చలో బాయ్ బాయ్.